నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బీహార్ పూర్వ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటన ఇది దేశ ప్రజలకు గర్వకారణమని కొనియాడిన ప్రధానమంత్రి అయోధ్యలో కొలువు తీరిన బాలరామయ్యను దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశామన్న పోలీసులు నేడు తిరుపతికి వెళ్లనున్న ముఖ్యమంత్రి ఇండియా టుడే విద్యా సదస్సులో పాల్గొనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు పరీక్షా పే చర్చకు నమోదు చేసుకున్న 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు వార్తల్లోని వివరాలు చూద్దాం. బీహార్ పూర్వ ముఖ్యమంత్రి జననాయక్ గా గుర్తింపు పొందిన కర్పూరి ఠాకూర్ శత జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కర్పూరి ఠాకూర్ శత జయంతి ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని తమ ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రకటించిందని తెలిపారు. కర్పూరి ఠాకూర్ చేసిన సమాజ సేవ ప్రజాపాలన అనితర సాధ్యమని కొనియాడారు. ఇదిలా ఉంటే జననాయక్ కర్పూరి ఠాకూర్ శత జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా పలు పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఆయా వ్యాసాల ద్వారా కర్పూరి ఠాకూర్ వ్యక్తిత్వం, ఆయన ప్రజలకు ఏ విధంగా సేవల్ని అందజేశారు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా తోడ్పాటును అందించారనే విషయాలను సమగ్రంగా వివరించారు. తమ ప్రభుత్వం కూడా దేశంలోని బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయా వ్యాసాల్లో వివరించారు. వాటిని ప్రజలతో ఆయన పంచుకున్నారు. దేశంలో సామాజిక సమానత్వ రాజకీయాలు చేసిన వారిలో ఒకరైన బీహార్ పూర్వ ముఖ్యమంత్రి దివంగత సోషలిస్ట్ నేత కర్పూరి ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. ఈ మేరకు రాష్టపతి భవన్ మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది కర్పూరి ఠాకూర్ శత జయంతి సంవత్సరం కావడం విశేషం. నిరాడంబరతకు, నిస్వార్థానికి, అత్యున్నత విలువలకు నిలువెత్తు ప్రతిబింబంగా కర్పూరి ఠాకూర్ నిలిచారు. 1924 జనవరి 24వ తేదీన బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో ఉన్న ఫితోంజియా గ్రామంలో జన్మించిన ఆయన ఒక్క బీహార్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రజలపైన తన ప్రభావాన్ని చూపించారు. అత్యంత స్వల్పకాలంలోనే ఆయన ప్రజానాయకుడిగా ఎదిగారు. 1952లో సోషలిస్ట్ పార్టీ తరపున బీహార్ అసెంబ్లీకి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగిన కర్పూరి ఠాకూర్ బీహార్ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 1970 డిసెంబర్లో తొలిసారిగా కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని చేపట్టారు. ఆయన తన ప్రజా జీవితంలో తొలి నుంచి అత్యంత నిరాడంబరంగా ఉండేవారు. 2 సార్లు బీహార్ సీఎంగా పనిచేసిన ఆయనకు సొంత ఇల్లు, కారు వంటి సౌకర్యాలు, సరైన దుస్తులు కూడా ఉండేవి కాదు. 1988 ఫిబ్రవరి 17వ తేదీన కర్పూరి ఠాకూర్ మరణించారు. మరణించే వరకు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. బీహార్లో అనేక ప్రభుత్వ విద్యాసంస్థలకు ఆయన పేరు పెట్టారు. కాగా ప్రస్తుతం ఆయన శత జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారతరత్న పౌర పురస్కారాన్ని ప్రకటించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత సోషలిస్ట్ నేత కర్పూరి ఠాకూర్ కు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించిన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇది దేశ ప్రజలకు గర్వకారణమని వెల్లడించారు. సమాజంలోని నిమ్న వర్గాల అభ్యున్నతి పట్ల కర్పూరి ఠాకూర్ చేసిన రాజీలేని అంకిత భావం, ఆయన దార్శనిక నాయకత్వం భారత సామాజిక, రాజకీయ ముఖచిత్రంపై చెరిగిపోని ముద్ర వేసిందని తెలిపారు. భారతరత్న పురస్కారం ఆయన కృషికి గౌరవించడానికి మాత్రమే కాదని, మరింత న్యాయబద్దమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణం కోసం ఆయన చేపట్టిన కర్తవ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం కూడా అని తెలిపారు. ఆ దిశలో మనలో స్ఫూర్తిని నింపడం కోసం ఈ అవార్డు తోడ్పడుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు బీహార్ పూర్వ ముఖ్యమంత్రి దివంగత కర్పూరి ఠాకూర్ ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. సామాజిక న్యాయం, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన సోషలిస్ట్ నేత, బీహార్ పూర్వ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు ఆయన మరణానంతరం భారతరత్న ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఉత్తరప్రదేశ్లోని శ్రీరామ జన్మభూమి అయోధ్యలో కొలువుతీరిన బాలరామయ్యను దర్శించుకుని దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో అయోధ్య వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రామయ్యను దాదాపు 5 లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. ఈ రోజు కూడా దాదాపు అంతే సంఖ్యలో భక్తులు బాలకరాముని దర్శించుకునేందుకు తరలివచ్చారని చెప్పారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారని, మధ్యాహ్నానికి మందిరం ప్రధాన ద్వారం వద్ద రద్దీ పతాక స్థాయికి చేరుకుందన్నారు. ఆలయానికి చేరుకునే ప్రధాన మార్గమైన 13 కిలోమీటర్ల రామ్ధామ్ రాంపథ్ యాత్రికులతో నిండిపోయిందని చెప్పారు. ఉదయం 6 గంటలకు ఆలయ సముదాయంలోని భక్తుల ప్రవేశం మొదలైందని, మధ్యాహ్నం 2 గంటల వరకు 2.5 లక్షల నుంచి 3 లక్షల మందిని స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. ఇదిలా ఉంటే అయోధ్యలో పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ మీడియాకు తెలిపారు. భక్తులు సంయమనంతో ఉండాలని, తోపులాటకు దిగవద్దని ఆయన సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థను కూడా కట్టుదిట్టం చేసినట్లు ప్రశాంత్ కుమార్ వివరించారు. దేశవ్యాప్తంగా 1500 మంది రైతులకు గణతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించింది. ఇలా అన్నదాతలు గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యేక అవకాశం రావడం ఇదే తొలిసారి. ఈ నెల 26న కొత్త ఢిల్లీలో కర్తవ్య పథ్లో నిర్వహించే 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్ను వీక్షించేందుకు వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 1500 మంది రైతులను ఆహ్వానించింది. వీరంతా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులు. గణతంత్ర వేడుకలకు హాజరు కానున్న 1500 మంది రైతులకు అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, నేషనల్ సీడ్స్ కోఆపరేషన్, పర్ డ్రాప్ మోర్ క్రాప్ వంటి కీలక ప్రభుత్వ పథకాలపై శిక్షణ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ సహా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర నేతలపై అసోం పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్ర పేరిట రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న పాదయాత్రను మంగళవారం ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని గువాహటిలోకి భారత్ జోడో న్యాయ యాత్ర ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లను అడ్డం పెట్టారు. అయితే బారికేడ్లను తోసుకుంటూ కాంగ్రెస్ శ్రేణులు ముందుకు దూసుకుని వెళ్లాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బారికేడ్లను ఛేదించుకుని నగరంలోని ప్రధాన రహదారిపై అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలంటూ ప్రజలను రెచ్చగొట్టిన రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రాష్ట డీజీపీని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసులు రాహుల్ గాంధీపైన, ఆయనతో పాటు ఉన్న కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ పై హింసకు ప్రేరేపించడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయడం సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తిరుపతికి వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సాయంత్రం తాడేపల్లి నుంచి బయలుదేరి తిరుపతి రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకుని అక్కడి నుంచి ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమిట్ లో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి తిరిగి ప్రయాణమవుతారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో తిరుపతిలో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ మంగళవారం గుంటూరు నగరంలో పర్యటించారు. నగరంలోని అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు సంక్షేమ ఫలాలు పొందని వారికి వాటిని అందించడమే ఈ యాత్ర ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచడంతో పాటు వాటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించడం యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. యాత్రలో ఏర్పాటు చేసిన శిబిరాలలో అక్కడికక్కడే లబ్దిదారులను నమోదు చేసుకోవడం ఈ యాత్రలో ప్రత్యేకతని పేర్కొన్నారు. అర్హులందరూ లబ్ది పొందేలా చేయటమే ఈ యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 13 కోట్ల రూపాయల రుణాలు అందించినట్లు తెలిపారు. స్వనిధి యోజన కింద 7,200 మంది 10,000 రూపాయల రుణాలను 1,500 మంది లబ్దిదారులకు 30,000 రూపాయలు, 182 మంది 50,000 రూపాయల రుణాన్ని పొందారని మంత్రి వివరించారు. ఈ యాత్రలో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాల ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాధులను ముందుగానే గుర్తించి నియంత్రించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. एक रिक्वेस्ट है कि आप इसमें सम्मिलित हो जाओ और आप ये फॉर्म भर के भी लेके जाओ और किसी को जरूरत है तो उसके लिए भी ये फॉर्म लेके जाओ। स्वनिधि योजना के लिए गुंटूर का ही देखा जाए 13 करोड़ सिर्फ गुंटूर डिस्ट्रिक्ट के लिए, और जो बेनिफिशरीज है वो है 7,200 फॉर
10,000 rupees per, 1,500 for beneficiaries for 30,000 loan and 182 for 50,000. तो स्वनिधि के लिए भी आप फॉर्म भर सकते हैं। पीएम आवास योजना, प्रधानमंत्री आवास योजना, रूरल एंड अर्बन beneficiaries total sanction number is 70,444. Completed 17,000 and rest are in the. బాలికా హక్కుల పరిరక్షణకు మనందరం కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలికా హక్కులపై రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాలికా హక్కులపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలన్నారు. ప్రజలకు వీటిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే కార్యక్రమం కింద ఒక వార ఉత్సవాలు జరుపుతున్నాము. ప్రకాశం జిల్లాలో మనకున్న పోస్టర్స్ అండ్ అవేర్నెస్ ఐఈసీ మెటీరియల్స్ అన్ని కూడా కింద స్థాయిలో అంగన్వాడీలో, స్కూల్స్ అండ్ గ్రామ వార్డు సచివాలయం పరిధిలో పంపించడం జరిగింది. సో ఇవాళ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గర్ల్ చైల్డ్కు ఉంటున్న హక్కులు, వాళ్ళకున్న బేసిక్ రైట్స్ అండ్ అదర్ సొసైటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉండాలి గురించి కూడా ఒక ర్యాలీ ద్వారా ప్రజలకి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేసిన వలన వాట్ ఎవర్ ద హెరాస్మెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ కానీ ఆర్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కానీ ఆర్ పిల్లలు ఎన్రోల్మెంట్ ఇన్ స్కూల్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ పర్సువేషన్స్ కూడా ఖచ్చితంగా పెరుగుతున్న ఉద్దేశం చేస్తున్నాము. ఇక్కడ మన జిల్లాలో ఈ చైల్డ్ మ్యారేజ్ గురించిన ప్రత్యేక చర్యలు కూడా ఒక డ్రైవ్గా చేశాము. ఇప్పటికే దాదాపుగా ఒక 200 కంటే పైన కేసెస్ మనం ఆపడం జరిగింది. డ్రైవ్ తీసుకుంటున్నాము. ఎస్పెషలీ టీచర్స్, ప్రైమరీ స్కూల్స్, హెచ్ఎంస్ అండ్ టీచర్స్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాము. బాలిక వికాసం అనే ఒక కార్యక్రమం కింద 10th కంప్లీట్ చేసిన ఆడపిల్లలు అందరూ కూడా ఖచ్చితంగా హైయర్ స్టడీస్ అంటే ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలని ఒక డ్రైవ్ కూడా మన జిల్లా లాస్ట్ 2 yearsగా జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ది జరగలేదని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వై షర్మిల ఆరోపించడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో జరిగిన అభివృద్దిని చూపించాలంటూ వైసీపీపై సవాళ్లు విసరటం విచిత్రంగా ఉందన్నారు. ఎలాంటి అభివృద్ది జరిగిందో చూపించడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు. ఉద్దానంలో 700 కోట్ల రూపాయలతో సుజల స్రవంతిని, మూలపేటలో పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోందని ఇవి షర్మిలకు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఎత్తున వారికి అన్నింటిగా అండగా ఉంటూ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ప్రతి సచివాలయ పరిధిలో కూడా మరి వెల్నెస్ సెంటర్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయ బిల్డింగ్లు కానీ కడుతూ ఈ జిల్లాలో అత్యంత ప్రధానమైనటువంటి కిడ్నీ సమస్యకు నివారణ దిశగా ఫౌండేషన్ ఆయన చేతుల మీదుగా వేసి ముఖ్యమంత్రి ఈవేళ ఆ హాస్పిటల్ కూడా రీసెర్చ్ సెంటర్ కిడ్నీ సంబంధించినటువంటి ఉద్దానం ప్రాంతంలో ప్రారంభించడం కూడా జరిగింది. మరి తిరుమలమ్మ పక్కగే వెళ్ళారు ఇచ్చాపురం, చూస్తే అక్కడ కనిపించేది అది వాటర్ గ్రిడ్ ద్వారా 700 కోట్ల రూపాయలతో వంశారా నీరుని తీసుకువెళ్లి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అక్కడ ప్రజలకు అందించి కిడ్నీ వ్యాధి నివారణకు ఉపయోగించినటువంటి వైనం మరి షర్మిలమ్మ గారికి తెలియకపోతే తెలుసుకోవాలి. మరి ఇంతవరకు తెలంగాణలో ఉండి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇలా విమర్శించడం చాలా. వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో నిర్వహించారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ను ఆవిష్కరిస్తామని పేర్కొంటూ ప్రతిజ్ఞ చేశారు. అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ఉజ్వల పథకం కింద లబ్దిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ పథకాల అమలుతో తమ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. కన్సీవ్ అయ్యగానే ఐసీడీఎస్ ఆఫీస్ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాక పేరు నమోదు చేసుకున్నారు. నాకు మిల్క్ కిట్లు ఇస్తున్నారండి. మిల్క్, గుడ్లు, పోషణాల రైస్, దాల్, ఆయిల్, అటుకులు, రాగి పిండి, చక్కి, ఖర్జూరం, బెల్లం అవన్నీ అందుతున్నాయండి నాకు. అలాగే సూచనలు కూడా ఇస్తున్నారు. ఐరన్ టాబ్లెట్ ఇస్తున్నారు. నరేంద్ర మోడీ గారికి చాలా కృతజ్ఞతలు. నాకు
ఇది ముందు గ్యాస్ కనెక్షన్ అయితే లేదని నేను కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఉజ్వల కనెక్షన్ ఉచిత కనెక్షన్కి నేను అప్లై చేసుకున్నానండి. నా గ్యాస్ కనెక్షన్ అయితే వచ్చిందండి. ఉచితంగా బండ పొయ్య రెగ్యులేటరు అన్నీ నాకు ఫ్రీగా ఇచ్చారండి మన ప్రధానమంత్రి. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేసా. నెలైంది కంప్లైంట్ చేసి, బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి, ఇక్కడి నుంచి చేసేయండి. ఆర్బీఐ అంబడ్స్మన్ కి ఎలా? ఆర్బీఐ అధికృత బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే. ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్ పై. ఇదిగో చెక్ మేట్. కంప్లైంట్ చేయాలా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. నంద్యాల జిల్లా ఆత్మకూరు, కొక్కెరంచ గ్రామాల్లో వికసిత భారత్ సంకల్ప యాత్రను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ 17 పథకాలను అధికారులు ప్రజలకు వివరిస్తున్నారు. ప్రచార రథంలో ప్రధాని ప్రసంగాలు, లబ్దిదారుల అభిప్రాయాలను వివరిస్తున్నారు. అర్హులై ఉండి ఇప్పటి వరకు ఎలాంటి లబ్ది పొందని వారికి ప్రయోజనం చేకూరేలా పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను 2500 మందికి అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ మైనారిటీ కార్యవర్గ సభ్యురాలు షబానా మాట్లాడుతూ ఈ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎంతో అవగాహన కలిగిందన్నారు. ప్రభుత్వ పథకాలు ఎంతో లబ్దిని చేకూరుస్తున్నాయని, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని లబ్దిదారులు వివరించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ముద్రా లోన్ బ్యాంకుల ద్వారా పొంది తమ వ్యాపారాలు అభివృద్ధి చేసుకుని స్వప్రయోజనంగా తమ కాళ్ళ మీద తామే నిలబడి తాము డెవలప్ కావాల్సిందిగా ఉపయోగించాల్సిందని నేను కోరుతున్నాను. ఇక్కడ మాకు నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫస్ట్ మాకు 50,000 వచ్చినాయి ముద్రా లోను. 50,000 కట్టిన తర్వాత ₹1,00,000 వచ్చింది. ₹1,00,000 కూడా కట్టుకుంటున్నాము. దానితో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నాము. మాకు పొలం ఉంది, రైతుగా ఉన్నాము. మాకు సంవత్సరానికి వచ్చేసి ₹6,000 పడుతున్నాయి. ఆ ₹6,000తోని మేము విత్తనాలు తెచ్చుకొని పొలం వేసుకొని పంటలుగా పండించుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలలో ముద్ర లోన్ కింద నేను ఫస్ట్ ₹50,000 తీసుకొని టైలరింగ్ కింద ఉపయోగించుకున్నాను. ఆ అమౌంట్ అయిపోయిన తర్వాత మాకు ₹1,00,000 ఇచ్చిన కార్డు కింద ప్రతి ఒక్క కార్డు ఉన్న వాళ్ళకి 5 లక్షల వరకు దేశంలో ఎక్కడైనా సరే వాళ్ళు ఈ పథకం ఉపయోగించుకోవడానికి ఇంత అవకాశం ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము హెల్త్ కార్డు ద్వారా లబ్ధి పొందినాము. అలాగే మాకు గర్భవతిగా ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారం కూడా అందింది. దేశం నలుమూలల ఎక్కడైనా మనకి 5 లక్షల. గ్రామీణ నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర కాకినాడ జిల్లాలోనూ విజయవంతంగా కొనసాగుతోంది. తాళ్లరేవు మండలంలోని కోరింగలో నిర్వహించిన ఈ యాత్రలో ప్రజలకు పథకాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ది చేకూర్చడమే ఈ యాత్ర లక్ష్యమని అధికారులు వివరిస్తూ ఉండగా వ్యవసాయ అధికారులు డ్రోన్లతో ఎరువులు, రసాయనాల పిచికారీకి సంబంధించి అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని లబ్దిదారులు పేర్కొంటున్నారు. ఎంతో సహాయపడుతున్నారండి. అందుకని మోడీ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను మొదటి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ₹1000 పడ్డాయండి. తర్వాత రెండో విడతగా 6 నెలలు వచ్చిన వెంటనే 2,000 పడ్డాయండి. అలాగే కాను పైన వెంటనే 2,000 పడ్డాయండి. నాకు అవి ఎంతగానో దారి ఛార్జీలకు కానీ బిడ్డ ఖర్చులు కానీ దేనికన్నా నాకు బాగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఆత్మ డిఆర్సి కలిపండి రైతులకి శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే డెమాన్స్ట్రేషన్స్, ఫీల్డ్ విజిట్స్, రైతుల్ని వేరే జిల్లాలకి తీసుకెళ్లడం జరుగుతుందండి. అన్న కొత్త పద్ధతులు నేర్చుకోవడానికి, వ్యవసాయంలో ఇంకా కొత్త. తిరుపతి జిల్లా వ్యాప్తంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రచార రథం ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణుగుంట మండలం రాజులపల్లికి చేరుకుంది. పథకాలను తెలియజేసేలా కరపత్రాలను ప్రజలకు అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ స్వనిధి పథకం కింద రుణాలను తీసుకుని ఆర్థికంగా నిలదొక్కున్నామని, మాతృత్వ వంజన యోజనతో ప్రయోజనం పొందామని లబ్దిదారులు తెలియజేశారు. నాకు ప్రధానమంత్రి ఇచ్చిన స్వానిధి కింద ఆయనకు 10,000 వచ్చింది. మళ్ళీ 20,000 కూడా తీసుకున్నాను. అది నా వ్యాపారంకు, అంటే నేను దారాల వ్యాపారం చేస్తున్నాను, అది యూజ్ చేస్తున్నాను. నాకు ఎంతో సహాయంగా ఉంది. మన ప్రధానమంత్రికి నా ధన్యవాదాలు. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు మాతృవందన
యోజన అనే పథకం కింద నాకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ టీడీ ఇంజెక్షన్ వేయించుకున్నప్పుడు 1000, ఆ 6 మంత్స్ తర్వాత 2000, డెలివరీ తర్వాత బిడ్డకి ఫస్ట్ టీకా వేయించినప్పుడు 2000 నాకు అందించారు. ఈ డబ్బులు నేను పోషకాహారానికి ఉపయోగించుకున్నందుకు, ఈ పథకం ద్వారా నాకు అందించినందుకు ప్రధానమంత్రి మోదీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ నెల 29న ప్రధానమంత్రి పరీక్ష పే చర్చ కార్యక్రమం నేపథ్యంలో కడపలోని కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్ను నిర్వహించారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర, ప్రధానమంత్రి పరీక్ష పే చర్చ వంటి అంశాలపై ఈ పోటీలు జరిగాయి. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై తమ అవగాహనను చాటుకున్నారని వైఎస్సార్ జిల్లా సర్వశిక్ష అభియాన్ మొబిలైజేషన్ అధికారి కేశవరెడ్డి అన్నారు. పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తమ విద్యార్థులు క్రమం తప్పకుండా అనుసరిస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న సూచనల్ని, భావాలను వాళ్లు అలవర్చుకుంటున్నారని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ మునిస్వి తెలిపారు. పరీక్షా పే చర్చ కార్యక్రమానికి సంబంధించి వికసిత్ భారత్, అలాగే ఆదిత్య, L1, చంద్రయాన్ 3 తదితర కాన్సెప్ట్స్ మీద విద్యార్థులకి డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషదాయకం. పిల్లల మనసుల్లో క్రియేటివ్ నాలెడ్జ్ని డెవలప్ చేసేదానికి, ఆయా కాన్సెప్ట్స్ గురించి మరి సవివరమైనటువంటి డ్రాయింగ్ను బయటికి తీసేదానికోసం ఇది ఒక చక్కని అవకాశం. सर, मैं बताना चाहता हूं कि परीक्षा पे चर्चा कार्यक्रम प्रधानमंत्री नरेंद्र मोदी जी का बहुत ही प्रसिद्ध और बहुत ही फेमस कार्यक्रम है, जिसके माध्यम से वो विद्यार्थियों में उत्साह का संचार करने का उनका उद्देश्य होता है। इसी के अंतर्गत केंद्रीय विद्यालय संगठन के द्वारा हैदराबाद संभाग के 40 विद्यालयों को चित्रकला प्रतियोगिता आयोजित करने का कार्यक्रम दिया गया। इसके अंतर्गत हमने विभिन्न विद्यालयों से केंद्रीय विद्यालय के 10 बच्चे, नवोदय నేర నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసేందుకు అత్యాధునిక సాంకేతికతతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పార్లమెంటు సభ్యురాలు బిశెట్టి వెంకట సత్యవతి, జిల్లా కలెక్టర్ రవి పటాన్ సెట్తో కలిపి ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలతో పాటు నేరాలను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన నిఘాను పెంచుతున్నట్లు తెలిపారు. గౌరవ ఎంపీ గారు అయినటువంటి సత్యవతి మేడం గారి ఎంపీ లార్డ్స్ సహాయంతో మరియు జిల్లా కలెక్టర్ గారు వాటిని శాంక్షన్ చేసి దాన్ని కార్యరూపం దాల్చేలాగా చేయడానికి చేసినటువంటి దాన్ని కూడా చేయడం వలన ఒక 17 జంక్షన్స్లో 40 కెమెరాస్ అనేటటువంటి ఈరోజు మనం పెట్టి దాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్కి, అలాగే మినీ కమాండ్ కంట్రోల్ ఉన్నటువంటి టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా అనుసంధానం చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లాలో 334 కెమెరాలు ఆల్రెడీ ఫంక్షనింగ్లో ఉన్నాయి. ఈ అనకాపల్లి టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఈ 40 కెమెరాలతో పాటు 24 కెమెరాలను కూడా మనం సిద్ధం చేసుకుని 64 కెమెరాలను కూడా పోలీస్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేయడం అనేటటువంటి జరిగింది. సో మరింతగా ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేటటువంటిది అనకాపల్లి జిల్లా పరిధిలో నేర నియంత్రణలో, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో సీసీ కెమెరా సర్వేలెన్స్ అనేటటువంటిది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయం. దానికి ఎంపీ గారు ముందుకు వచ్చి తమ యొక్క ఎంపీ లార్డ్స్ ద్వారా సహాయాన్ని అందించడం, గౌరవ కలెక్టర్ గారు వాటిని ఫర్దర్ ముందుకు తీసుకెళ్తూ శాంక్షన్ చేసి వాటిని పర్చేస్ చేయించి ఇన్స్టాల్ చేయించడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం. రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 21తో ముగియగా గ్రూప్ 1కు సన్నద్దమవుతున్న అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్లైన్ psc.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. మరొకసారి ఈ గడువును పొడిగించబోమని స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 17న జరుగుతుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి వారు పరీక్షలకు సన్నద్దమయ్యేలా కార్యోన్ముఖులను చేసేందుకు ప్రతి ఏటా పరీక్షల ముందు నిర్వహించే పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. కొత్త ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులతో నేరుగా మాట్లాడతారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే 2,56,02,000 మంది విద్యార్థులు 14,93,000 మంది
మంది ఉపాధ్యాయులు, 5,69,000 మంది తల్లిదండ్రులు పరీక్షా పే చర్చ కార్యక్రమానికి నమోదు చేసుకున్నారు. ఇంతటితో సమాప్తం. నమస్కారం.